శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణము 30వ భాగం. శ్రీరామచంద్రుడు ప్రపంచంలో కనిపించేటువంటి వివిధ విషయాలని బాగా పరిశీలించి విశ్లేషించి అన్నీ కూడాను సారం లేనివి, ఇవన్నీ కూడాను పరమార్థమైనటువంటి మోక్షానికి ఏ విధంగానూ ఇవి ఉపయోగపడవు, ఇవి అడ్డుకట్టలు అని నిశ్చయించుకొని వాటన్నిటినీ దూరంగా 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 త్రాసిపారేస్తున్నారు అన్నమాట. నిన్నటి ఎపిసోడ్లో యవ్వనాన్ని గురించి జుగుప్సను విశ్లేషించారు శ్రీరామచంద్రుల వారు. ఈ ఎపిసోడ్లో స్త్రీ వ్యామోహాన్ని గురించి చెప్పబోతున్నారు అన్నమాట. అంటే ఇక్కడ చెప్పబడేదంతా కూడాను స్త్రీలపై ఏహ్యభావం కాదు, పరమార్థ రంగంలో ప్రయాణించాలనుకునేటువంటి ముముక్షువుకి ఈ స్త్రీ భోగాల పట్ల, స్త్రీ వ్యామోహం పట్ల ఏ విధమైనటువంటి అనురక్తి కలగబోదు. అంటే పరమార్థ సాధనకు ఈ స్త్రీ వ్యామోహం అన్నది ఏ విధంగానూ సరిపడిన విషయం కాదు అని చెప్పడమే శ్రీరామచంద్రుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇక్కడ అన్నమాట. కాబట్టి మనం విపరీతంగా అర్థం చేసుకోకూడదు. స్త్రీల మీద జుగుప్స అనేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ మనకి రాకూడదన్న దాంతో నేను ఇలా మాట్లాడుతున్నాను. సరే, ఇక శ్రీరామచంద్రుడు ఏం చెప్తున్నారు ఈ స్త్రీ వ్యామోహాన్ని గురించి మహర్షితో? మహాత్మా, ఈ లోకంలో లోకులు ఎక్కువ మంది, అందరూ కాదు, చాలామంది కామాన్ని చాలా గొప్ప విషయంగా తలుస్తుంటారు. అలా ఆ కామమే గొప్పది అన్న భావనతో మోహానికి గురవుతూ ఉంటారు. మహాత్మా, యంత్రంలాగా చలించేటువంటి ఈ స్త్రీ పురుష శరీరాలన్నీ కూడాను మాంసపు బొమ్మలు. ఇక్కడ కేవలం స్త్రీ శరీరం అనే చెప్పట్లేదు. ఈ శరీరాలన్నీ కూడాను, పాంచభౌతికమైనటువంటి శరీరాలన్నీ, యంత్రాల్లాగా చెలించేటువంటి ఈ శరీరాలన్నీ కూడాను కేవలం మాంసపు బొమ్మలు. ఈ మాంసపు ముద్దలలో శోభ ఏముంది, ఆకర్షణ ఏముంది అని ప్రశ్నిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఈ స్త్రీ శరీరాన్ని పురుషుడు, అలాగే పురుష శరీరాన్ని స్త్రీ పదే పదే మననం చేసుకుంటూ పాపం ఇప్పటి ఎన్ని జన్మలెత్తారో కదా. ఎలాగా ఒక విషయంపై మనం పదే పదే మనసు దాని మీద పోతోంది అంటే ఆ విషయంపై ఆ వాసన అనేది మన యొక్క అంతరంగంలో నిక్షిప్తమవుతుంది, కారణ శరీరంలో వాసనగా మారుతుందన్నమాట. ఆ వాసన మళ్ళీ అదును కలిగినప్పుడు వృత్తిగా మారి, అంటే ఆలోచనగా మారి, ఆలోచన క్రియరూపం దాలుస్తుంది. ఈ విధంగా పదే పదే ఒకరిపై ఒకరికి మోహం అనేటువంటి వాసనలో ఎన్ని జన్మల పాలయ్యారు ఈ మానవులు అని నాకు చాలా బాధగా ఉంది మహర్షి. నేను చాలా చింతిస్తున్నాను. నాకు చెప్పాలనిపిస్తోంది మహర్షి. ఏమని? ఓ మానవుడా, ఈ స్త్రీని చర్మము, మాంసము, కళ్ళు, కన్నీళ్ళు ఇలా శరీర భోగాలను వేటిక విడిగా తీసి చూడవయ్యా. అలా చూసినప్పుడు నీకు అందంగానే కనిపించినట్లయితే తప్పకుండా ప్రేమించు. నీకు ఏదైనా ఆకర్షణ కనిపిస్తే తప్పకుండా ప్రేమించు. అంతేగాని ఈ మూర్ఖ మానవుడై నీవు వృధాగా ఎందుకు మోహగ్రస్తుడివి అవుతున్నావు అని తీవ్రంగా మందలిస్తున్నారు ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి అన్నమాట. ఎవరిని? మూర్ఖ మానవులు, భోగాలపై అనురక్తితో జీవితం యొక్క పరమార్థాన్ని వదిలేసిన మూర్ఖ మానవుల్ని మందలిస్తున్నారు ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి. ఇంకా ఆయన హితబోధ చూడండి ఎలా ఉందో. అయ్యో, పుట్టినప్పటి నుండి కూడా మేలి వస్త్రాలు, రకరకాల అందమైనటువంటి వస్త్రాలతోనూ, చందనం మొదలైనటువంటి వాటి పదార్థాలతో లాలింపబడినటువంటి, దాన్ని బాగా
ఎంతో అపురూపంగా చూడబడినటువంటి ఈ మానవ అవయవాలు చివరికి కుక్కల నక్కల పాలవుతున్నాయే, అయ్యో అని విచారిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. అయినా ఈ మహాత్మా, ఈ మానవులు అసలు ఈ విషయం గుర్తిస్తున్నారా? ఏ విషయము? మేరు పర్వత శిఖరంపై జాలువారే మందాకిని జలధారల్లాగా ఏ స్తనద్వయంపై విలువైనటువంటి ముత్యాల హారాలు కన్నుల పండువ చేస్తుందో, అంటే ఒక అందమైన అతివ శరీరం మీద ఒక అందమైనటువంటి ఒక ముత్యాల ఆ హారం ఎలాగా కన్నుల పండుగగా కనబడుతుందో, ఆ స్థనాలే కాలవశాన శ్మశానంలో కుక్కల నోటికి ఆహారంగా తయారవుతున్నాయి. ఇవి వింటుంటే మనకి ఒక రకమైన వ్యతిరేక భావం, ఇదే వైరాగ్యం అంటే అనమాట. అబ్బా అనిపిస్తుంది అని జుగుప్స ఒక రకమైన. శ్రీరామచంద్రుల వారికే కాదు మనకు కూడా. వీటి మీద ఎందుకు నీకు ఆశ? అటువంటి వానిపై నీకెందుకు అంత వ్యామోహం? పైకి ఉల్లాసంగా కనిపించి మత్తెక్కించేటువంటి మద్యానికి మగువకు తేడా ఏంటయ్యా అసలు అనే ప్రశ్నతో నిలదీస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి. మగువకి మద్యానికి తేడా ఏమీ లేదు మహాత్మా. జాలువారే కుర్లతో, చంచలమైనటువంటి నక్షత్రాల వంటి నేత్రాలతో, చంద్రబింబం వంటి ముఖంతో, పువ్వులు అనేటువంటి నవ్వులతో వెలసిల్లేటువంటి స్త్రీ పురుషుని బుద్ధిని మోహంలో ముంచి వాళ్ళని ధర్మకార్యాల నుండి విముఖులు చేస్తుంది. ఇది ఇక్కడ అసలు పాయింట్ ఇదనమాట. ఎవరైతే పశుప్రాయంగా ఈ మోహానికి గురి అయిపోయి ఆ ధర్మకార్యాలన్నీ కూడాను ఈ స్త్రీ వ్యామోహంలో పడి విరమిస్తారో వాళ్ళకి ఇటువంటి చురకలేస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి. ఇంకా చూడండి ఏం చెప్తున్నారు స్వామి మహాత్మా. అంతేకాదు శ్వాసతోట ఇప్పుడు ఎలుగుబంటి ఒక పాముల పుట్ట దగ్గరికి వెళ్ళట, అది శ్వాసతోనే ఆ లోపల ఉన్న శ్వాస పీల్చి ఆ శ్వాసతోనే లోపల ఉన్న పాముని బయటకు తీస్తుందట. ఎంత పరిశీలన చూడండి వీళ్ళకి, ఆ ఉపమానాలు ఎంత గొప్పగా. ఆ ఎలుగుబంటి ఎలాగైతే శ్వాసతో ఆ పాముని వెలుగు లాగుతుందో, అలా వెలుగుబంటు చేసేటువంటి చేష్టలు, అలాంటి విలాస చేష్టల ద్వారా కాంత పురుషుని తన వైపుకు ఆకర్షించుకుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ మహర్షి అన్నమాట. అంతెందుకు మహాత్మా, కాముడు అనేటువంటి బోయవాడు మోహగ్రస్తమైనటువంటి ఈ నరులు అనేటువంటి పక్షుల కోసం పట్టడానికి ఒక వలని, మగువా అనేటువంటి వలని పన్నుతున్నాడు. మగువా అనేటువంటి వలతో ఈ నరులు అనేటువంటి పక్షులు పట్టడానికి ఆ కాముడు నిరంతరం ప్రయత్నిస్తున్నాడు మదనుడు. ఇప్పుడు గుర్రాలకి స్టేబుల్స్ అంటారు, శాలలు. అదేవిధంగా యోనుకి స్తంభాలు, అలాగే పాముకి మంత్రాలు, ఇవన్నీ బంధాలన్నమాట. గుర్రాలని బంధించాలంటే శాల ఉంటుంది, ఏనుగును బంధించడానికి స్తంభం ఉంటుంది, అలాగే అదేవిధంగా పాముని బంధించడానికి మంత్రం ఉంటుంది, అలాగే పురుషుల్ని బంధించడానికి స్త్రీలు అంటున్నాడు ఇక్కడ రామచంద్రుడు. మునీంద్ర, స్త్రీలలో కనిపించేటువంటి మోహ కారణమైనటువంటి పై మెరుగులే ఇవి. వీటి వలన శాశ్వతమైనటువంటి ఆనందం వచ్చేటువంటి అవకాశమే లేదు అని నా గాఢమైన భావన. మహాత్మా, నిశ్చయంగా చెప్తున్నాను, సమస్త దోషాలకు నిలయము, దుఃఖాలకు సంఖ్యల అయినటువంటి ఈ స్త్రీ నాకు అక్కర్లేదు. కేవలం మాంసమయమైనటువంటి ఈ మగువల యొక్క అవయవాలుతో ముముక్షువులకు పనేముంది అంటే, ఈ ఐహికమైనటువంటి ఈ కామపూరితమైనటువంటి సౌఖ్యాల ద్వారా ముముక్షువులకి ఏమాత్రం ఉపయోగం. ఇక్కడ కూడాను స్వామి మనకి ఆయన మనోభావాన్ని మన చక్కగా చెప్తున్నారు. ఎవరికి ముముక్షువులు? దోస్ హూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఎక్కడ ఏ యొక్క గమ్యాన్ని చేరాలనుకున్న వాళ్ళు, జననమన చక్రంలోంచి బంధంలోంచి విడిపడాలనుకునే వాళ్లకు ఈ స్త్రీ యొక్క సాంగత్యంతో కానీ వ్యామోహంతో కానీ ఎటువంటి అవసరమూ లేదు అని చెప్పడమే ఇక్కడ రాముల వారి యొక్క ఉద్దేశం అన్నమాట. తలుకు బెలుకులతో అలరించేటువంటి ఈ మగువ యొక్క దేహం అసలు శాశ్వతమైనది కాదు కదా.
శాశ్వతమైన దాని గురించి ఈ వ్యామోహం ఎందుకు? ఈ రక్త మాంసము మొదలైనటువంటి పదార్థాల ముద్ద అయినటువంటి ఈ మగువ కొంతకాలానికి ఏమవుతుంది? శిథిలమై జీర్ణమైపోతుంది కదా. ఒకనాడు ఈ పురుషులతో ప్రేమగా లాలించబడినటువంటి ఆ తరుణే ఈనాడు చెదిరిపోయిన అవయవాలతో శ్మశానంలో పడి నిద్రిస్తుంది. ప్రియులు మిక్కిలి ప్రేమతో రకరకాల అలంకరణ పదార్థాలతో ఎంతో గొప్పగా అలంకరించినటువంటి ఈ వనితల యొక్క ఆ శరీర అంగాలు శ్మశానంలో శుష్కించి పోతున్నాయి. ఇంకా కొంచెం దారుణంగా కూడాను ఇక్కడ వివరణ ఉంది. కొద్ది 1-2 విషయాలు మాత్రం ఇక్కడ వదిలివేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ పాంచభౌతికమైనటువంటి ఈ మాంసమయమైనటువంటి ఈ స్త్రీ శరీరంపై బుద్ధిమంతులకు అనురక్తి ఎలా కలుగుతుంది? వివేకవంతులకు అనురక్తి ఎలా కలుగుతుంది? వివేకవంతుడైన వాడు ఇదే ప్రపంచంగాను ఇదే పూర్తి పరమార్థంగాను భావించి వాడు నడుస్తున్నాడంటే వాడు వివేకం లేనివాడే పూర్తిగా. కాబట్టి ఇటువంటి శరీరంపై ఆసక్తి నాకు అస్సలు లేదు స్వామి. కాబట్టి ఆడ ఏనుగుపై మోహంతో ఈ మదపటి ఏనుగు ఎలా గోతిలో కూలిపోతుందో యువతులపై ఆసక్తి కలిగినటువంటి యువకులు కూడా ఈ దుఃఖంలో కుప్పకూలిపోతున్నారు. మహాత్మా, చివరగా నేనేం చెప్తున్నానంటే, ఇంత స్త్రీ చెంత ఉంటేనే పురుషునికి భోగేచ్ఛ కలుగుతుంటుంది. అటువంటి భోగేచ్ఛని కలిగించేటువంటి ఆ స్త్రీని గనక త్యజిస్తే జగత్తునే త్యజించినట్టు. నిజంగా జగత్తును త్యజించిన వాడే నిజంగా సుఖపడేవాడు. అందుచేత మహర్షి ఈ మనసుకు తుచ్చమైనటువంటి వస్తువుల వైపు ప్రవేశించేటువంటి అలవాటుని పోగొట్టి ఆ తుచ్చమైన వస్తువులపై ప్రవేశించనీయకుండా శాశ్వతమైనటువంటి స్వస్వరూపమైనటువంటి జ్ఞానం కొరకు ఈ శరీరాన్ని ఈ మనసుని ఉపయోగించాలన్నటువంటి దృఢమైన భావన నాకు కలుగుతోంది. కాబట్టి నా స్త్రీ వ్యామోహంపై నా ఈ అభిప్రాయాలు ఇవి తండ్రి అంటూ విన్నవిస్తూ ముగిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు.